సర్వలోక నివాసులారా యెహోవాను స్తుతించుడి. నశించిన దానిని వెడకి రక్షించే పరిపూర్ణ దైవము. సర్వలోక నివాసులారా యెహోవా. దేవాది దేవుడు మనం ఇంతకుముందు ఒకసారి పెట్టుకున్న ప్రార్థన ఇదే. ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. అప్పుడు రావడానికి ఒక పని పెళ్లి కూడా రాలేకపోయాము, లేట్ గా వచ్చాను. ఈసారి ఎలా అయినా నేను ముందుగా ప్రభావ నీ సంఘాలు గడపాలి అనేసి నేను అనుకున్నాను. మరి ఈ రోజు కూడా ముందుగానే నాకు వేరే దగ్గర ప్రార్థన ఆల్రెడీగా లేట్ అయిపోయి ఉంది. ఎలా అయినా ప్రేయర్ కి వెళ్ళాలి అని అక్కడేమో మామూలు ప్రార్థన, ఇక్కడేమో ఉపవాస ప్రార్థన. ఏంటి ప్రభావ ఈ రెండు ప్రార్థన ఎలాగా చేయాలా అర్థం కాదు, సహాయం చేయ ప్రభావ అర్థం దేవుడి కృపలో దేవుడు ఇవ్వాలని ఈ మీ మధ్యకి నన్ను క్షేమంగా తీసుకొచ్చిన ప్రార్థన చేస్తాను. నాకు 1:30 అయిపోయింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పడుకుందామన్నా కూడా నాకు నిద్ర రావట్లేదు, ఏది రావాలో తెలియట్లేదు. దాని ముందు మాత్రం మంచి నిద్ర వచ్చింది. ప్రార్థన అవుతుందిగా నాకు నిద్ర వచ్చేస్తుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాను. సరే ఎవరైనా మరి ప్రార్థనలో ఉండాలి కదా చెప్పి ప్రార్థన 2:30 వరకు చేసాం. ప్రేయర్ అయిపోయింది. అయిపోయినట్ట నిద్ర రావట్లేదు అలా ఆలోచిస్తున్నాను. ఎందుకో ఏదో మనసులో తెలియని ఎందుకో చిన్నది ఎందుకో బాధపడుతున్నా కానీ ఎందుకు బాధపడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం జరగబోతుందో ఏమో తండ్రి అయ్యా, ఎవరికి ఏం జరగబోతుందో నాకు తెలియదు. మరి నువ్వే ఆ కీడేమన్నా తొలగించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను అనమాట. నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఎప్పుడు దినాలు నాకు అమౌంట్ కట్టాలి నా ఫ్రెండ్ కి. ఆ అమ్మాయి చెప్తే ముందుగా చెప్పాలి, ఒక 2 రోజులు 3 రోజులు ముందు. వెంటనే చెప్తే బాగోదు కదా, అయిపోయినట్టు లేట్గా చెప్తే ఏమని అనుకుంటది, దాని దగ్గర నేను మాట్లాడిపోతున్నాను ప్రభా అని అనేసి నేను ఏంటంటే దేవుని అడగలేదు. దేవుని అడగకుండా నా సొంత జ్ఞానం ఉపయోగించుకున్నాను. నా ఫ్రెండ్స్ ని అడిగి తీసుకొని ఇచ్చేస్తుందా అయిపోతే చిన్న అమౌంట్ కదా అనేసి అనుకున్నాను. ఏదైనా మనం దేవుని అడగాలి. నేను నా సొంత ప్రయత్నం చేసాను కదా, అవ్వకపోతే ఉదయానికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలియదు. ప్రార్థన చేస్తాను, అయిపోయింది. రాత్రి 2:30 అయిపోయిన తర్వాత నేను నిద్రపోయాను. ఆ రాత్రి 2:30 అయిపోయిన వల్ల ఉదయం లేవడానికి నాకు 8 అయిపోయింది. లేవలేకపోయి ఇంకా సరే ఇప్పుడు నమ్మదా లేదా అలా చేసి దేవుడా నా ఫ్రెండ్స్ అడిగాను, క్షమించండి, నేను కొట్టుండగా నేను వాళ్ళు అడిగాను, అలా ఏదైనా నీ మీద ఆధారపడేదని మరి అలా పొరపాటుగా జరిగిపోయింది ప్రభావ దేవుడితో క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకున్నాను. నిద్రపోయిన ఉదయం లేచిన తర్వాత అద్భుతం ఏంటంటే నేను అమౌంట్ కట్టాలా, ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ కొంత అమౌంట్ నా దగ్గర ఉంది 30,000. కానీ నేను ఇంకొక 20,000 కట్టాలి, మొత్తం 50,000. ఎలా కట్టాలి ప్రభావ, ఈవిడి అడిగేస్తుంది ఆవిడ అడిగేస్తుంది, ఇక్కడ కట్టకపోతే ఇల్లు అవమానమైపోతుంది, అక్కడ కట్టకపోతే అవమానమైపోతుంది, నా దగ్గర 30,000 ఉన్నాయి. ఎలా కట్టాలి నాకు ఏ అర్థం కావట్లేదు, నీ చేతికి అప్పగించని చెప్పేసి అయిపోయింది. ఆవిడ నాకు ఉదయాన్నే 8 గంటలకు ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ తో లేసాను. అంటే మన దేవుడికి మాట్లాడుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే కొంచెం అదే అంతా ఇదవుతుంది కదా అనేసి నేను తప్పదు అయినా బాగోదని ఇలా ఫోన్ లిఫ్ట్ చేసి అని అంతే. ఏం నిద్రపోవడం వల్ల అవునండి అని అనేసి పెట్టేసి ప్రార్థన చేసుకుని లేసి ప్రే చేస్తూ ప్రభావ వేసి బయలుదేరుతుంది. కొంతసేపు తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది. 2 ఫోన్లే నాకు చెప్పండి. ఆ 2 ఫోన్లే నాకు వస్తాయి నేను చేయకముందే. వస్తే నాయన నేను ఎలా కట్టాలి ప్రభావ అని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుతుంది. నా ఫోన్ మెసేజ్ వచ్చింది, పింగ్. ఏ మెసేజ్ తీసుకొచ్చి ఎవరి అకౌంట్ లోని 15,400 రూపాయలు అని చెప్పి వచ్చింది. నాకు 20,000 కావాలి. నా దగ్గర ఆల్రెడీగా 30,000 కాకుండా కొంచెం అంతే కాదు, ఒక 5,000 అవుతుంది. ఇంకా 15,000 తక్కువ ఉంది. 15,400 అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. చూసాను, అయితే నీకు రణానికి ఎలా ఉంది ప్రభావ, నేనేమో మనుషుల వైపు తిరిగి చూస్తాను అని అనుకున్నాను. యాక్చువల్ గా అమౌంట్ రాదండి, ఎందుకంటే 26 కానీ 28 కానీ పడుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎప్పుడున్నా. అయితే నిన్న డే 25 పడింది. ఎందుకంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు సెలవు కాబట్టి ముందుగా పడిపోయింది. లేకపోతే 26 కానీ లేకపోతే 28 కానీ పడుతుంది ఎప్పుడు అమౌంట్. అలా త్వరగా వస్తుంది. నేను ఏది నా కలవరం అంతా ఉంది, కానీ నేను ఎవరికి మనుషుల వైపు చూసినప్పుడు దాని జవాబు రాలేదు. క్షమాపణకి దేవుడి వైపు చూసేటప్పుడు దేవుడే 3 రోజుల ముందే నాకు పంపించాడు. దేవా నీకు వందనాలు వేస్తే అనుకున్నాను. మా అమ్మతో అడిగితే ఎలా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతుందో అనుకున్నాను. ఎందుకంటే టెన్షన్ అప్పుడు నాకు కాదు, మా అమ్మగారు. మా అమ్మ అయినా అడగాలంటే కొంచెం మొహమాటం ఉంటాయి కదా, అందరూ మా అమ్మ అయినా నాకు చాలా మొహమాటం ఎక్కువ. ఏంటో అనేసి అనుకోని నెమ్మదిగా మాట్లాడి అడిగితే లేకపోతే మా చెల్లెలు అందరూ అనుకుంటారు ఇలాగే డబ్బులన్నీ తినేస్తున్నాను అనుకుంటారు కదా. ఎవరైనా అనుకోవచ్చు. ఇప్పటికే మా అన్ని కూడా అలాగే నువ్వే డబ్బులని తినేద్దాం అని అంటారు. అంటే తినేదైతే ఏమీ నా దగ్గర ఉండవు. కానీ అలా అనుకుంటుంది. ఏంటి బ్రో అనుకుని మా అమ్మగారికి నమ్మ చెప్పాను.
అమ్మ బ్యాంక్ లో ఉండే ఒకటే 15 ఆధారంగా ఉంటే నీకు ఆ టైంకి వచ్చేటప్పుడు నేను ఇస్తానమ్మా అని చెప్పి మా అమ్మగారికి నమ్మగా అన్నాను. సరే ఇప్పుడెందుకు నీ అకౌంట్ ఎందుకు ఖర్చయిపోతాయి అసలు నువ్వు నీ చెయ్యి మంచిది కదా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తావు అది కదమ్మా ఇలా అమౌంట్ కట్టాలి అందుకే తక్కువయ్యా అని చెప్పేసి అంటే ఆహా సరేలే అనేసి ఆ బ్యాంక్ మీ 2 బ్యాంకులు తిరగాలి టైం లేదు ఎలాగా దేవుడా అనేసి నేను టెన్షన్ పడుతుంది. ఆ బ్యాంక్ అతనికి అడిగాను ఏంటి పలానా అకౌంట్ కి అమౌంట్ పంపిస్తారంటే సేమ్ బ్యాంక్ అని అంటే అవును సార్ అంటే అవునా ఇంకెందుకంటే దీన్ని ట్రాన్స్ఫర్ కూడా అన్నాను. అసలు పెన్షన్ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేయరు చేస్తున్నామ్మా అన్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాక నా దగ్గర టైం లేదు మాట నేను తిరిగి మళ్ళీ బ్యాంక్ వేయడానికి. అది దేవుడు మహాకృపలో అక్కడ ఆయన వేస్తాడు. వేయగానే దేవానికి కొందరు అనుకున్నాను ఎవరికైతే నేను చెల్లించాలో వాళ్ళకి చెల్లిస్తాను. ఏదైనా దేవుని పైన ఆధారపడితే దేవుడు గొప్ప కన్నా చేస్తాడు. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనుషుల పైన అడిగి తిరుగుతుంటాము. కానీ దేవుడు నాకు ఆ కీడు తొలగించి మేలు జరిపించాడు. అంతేకాదు నేను నేను 11 నుంచి ప్రార్థనలో ఉంటున్నామని చెప్పాను కదా. అయితే చిన్న చిన్నగా అప్పుడప్పుడు నేను దేవుడికి నాకు చిన్న చిన్న డిస్కషన్ వెరైటీ జరుగుతుండే. ప్రభువా ఆ ఇల్లు చాలా బాగుంది నాకు నచ్చింది. కానీ అయినా నీ చిత్తం ఏదైతే నాకైతే నడుచుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇంటికి ఇక్కడి నుంచి దూరంగా అయిపోతుంది నడిచి వెళ్ళడానికి భోజనానికి. అలాగని భోజనానికి వెళ్ళడం మానేస్తున్నాను మధ్యాహ్నం టైం. చాలా నీరసం వచ్చేస్తుంది నాకు. నడిచేటప్పుడు కూడా ఆయాసం వచ్చేస్తుంది. చాలా నీరసం వస్తుంది ప్రభువా మరి ఏం చేయమంటావు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఏం చేశాడంటే ఒక ఇల్లుని బోర్డు పెట్టారు అడిగా మేము. అడిగితే నాయనా నేను ఎక్కువ డబ్బులైతే కట్టలేను తక్కువ డబ్బులైతే నేను కట్టగలను. ఒకవేళ నీకు ఇష్టమైతే అది తక్కువ డబ్బులకి కావాలి అతను 11,000 చెప్తాను నాకు డబ్బులైతే ఇవ్వలేదు బాబా. ఒక 9,000కి ఒకవేళ నీకు ఇష్టమైతే 8,000 రాలేదు 9 మాత్రం పెంచకూడదు అనేసి నేను దేవుడిని రిక్వెస్ట్ చెప్పుకుంటున్నా అన్నమాట. చెప్పిన తర్వాత నేను ఇంకెవ్వరితో మాట్లాడుతుంది ప్రార్థన మొదలు ఇంకా దేవుడితోనే మాట్లాడుతున్నాను. కన్నీరంతా దేవుని వైపే పెట్టాను ప్రభావ నువ్వే కలుగు చేసుకోవాలి. నా మనసులో ఉన్న చిత్తవద్దు దేవుడికి పెట్టేటప్పుడు దేవుడు ఎలా మాట్లాడితే ఆయన్ని అంత రాయాలి 11,000 ఖర్చు చెల్లి 10,000 ఇస్తాను చెప్పిన ఆయనయే నాకు ఫోన్ చేసి చెల్లి ఎక్కడ ఉన్నాను అని ప్రార్థనలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను. అవునా సరే అయితే తర్వాత మాట్లాడు అయితే ఇంటి కోసం అని ఇంటి వాడినే 2-3 సార్లు ఫోన్ చేశాను. మామూలు ఇదే కాలనీలో నాకు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడలేని వాళ్ళు ఇదే కాలనీలో దేవుడు అద్భుతం ఏంటంటే నాకు ఇల్లు ఇవ్వడానికి కోసం నాకు అన్నిసార్లు ఫోన్ చేశాను. దేవుడు ఎంత అద్భుతకరుడు. ఎందుకంటే నీ ఇల్లు కట్టేటప్పుడు దూరంగా ఉండి నీకు కట్టుకోలేదు ప్రభావ. ప్రతి దానికి నీకు రావాలి నేనే నడవాలి రాత్రినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది ప్రభావ అనేసి నేను బాధపడేదాన్ని. అంతేకాదు 9 దాటిన తర్వాత వెళ్ళాలంటే నాకు రియల్ గా చాలా భయం. ఒక్కొక్క ప్లేసెస్ లో పొలకొని ఎలా చేయకుండా అక్కడ అందరు అబ్బాయిలే ఉంటారు. వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటుంటారు నైట్ టైం 9-10 గంటలకు ఆడుతుంటారు. నా దగ్గర ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఏ ఆవిడ చేసినా నాకు ఏం చేయలేం ప్రభా. అలాగని నాకు ఎవరు సపోర్ట్ నువ్వు ఒక్కడే ఉన్న వేసే అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళేదని ప్రార్థన చేసుకుని వచ్చేదని దేవుడు అద్భుత కార్యం నాకు ఇక్కడ ఇల్లు ఇచ్చాడు. మా అంత ఇల్లే అంతే పెద్ద దేవుడు ఇల్లు ఇచ్చాడు. నేను 9,000కే అన్నా. ఆ 9,000కి ఆ వానరమ్మ గారు ఇద్దరు కలిసి వచ్చి నేను అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. తాళాలా చెరిగిసి వెళ్ళిపోయారు. ఇది నీ సొంత ఇల్లు అనుకో చెల్లి నువ్వు మా చెల్లి కన్నా చెప్పి నా తాళాలా చెరిగి వెళ్ళిపోయారు దేవా నీకు వందనాలు. నేను దేవుడికి అడిగాను దేవుడు చూశాడు నా హృదయాన్ని. నేను భయపడుతున్నట్టుగా లేకపోతే నేను ఇలా అవుతున్నాను మా అమ్మాలు చెప్తే బాధపడతానని నాలో నేనే ఆ బాధనంతా దేవుడికి మాత్రం చెప్పుకున్నాక దేవుడు అంత అద్భుతంగా చేశాడు. నాకు మాత్రం అక్కడికి వెళ్ళిన ప్రార్థన విషయంలో అన్ని విషయంలో చాలా బాగుంది నచ్చింది. విశాలమైన ఇల్లు కానీ ఏది కావాలని ఎంత దూరం కావాలని రావాలంటే ఒక్కదాని రావాలి. ఒక్కొక్కసారి లోడ్ వచ్చిందనుకో తెల్లవారు 5 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు ఏ టైం అయినా రావాలి సింగిల్ గా రాలేము అని అనుకునేటప్పుడు దేవుడు మా వీధిలోని ఎంతైతే పెద్దది వీధి అంతే పెద్ద వీధి అంతే ఇల్లు. రేపు పొద్దున నేను ఇల్లు కట్టిన తర్వాత అంతలాగే సేమ్ అలాగే మా ఇల్లు కూడా ఉంటది. అలాంటిది దేవుడు అంతే ఇల్లు నాకు ఇచ్చాడు. ఎంత అయితే మా అమ్మ ఇప్పటికీ అంటది శంకరు ఈ లైట్ వేయించాడు ఎంత వెలుగుందని. అంతే వెలుగుని ఇంటి లైట్ దగ్గరే మాకు దేవుడు అంటే మంచి ఇల్లు చాలా మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు. నేను అనుకున్నాను ఇక్కడ నన్ను కట్టలేరేమో ఇక్కడ ఉంటే నీకు కట్టలేనేమో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అంటే దేవుడికి అసాధ్యం ఏమీ లేదు. కానీ నేను ఉడాపలు వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉందండి. ఏంటంటే నేను చిన్నప్పుడు వర్క్ చేసుకొని అదే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను అనుకున్నది చిన్నప్పుడు అది నేను 2000 అనుకున్నాను అనమాట. దేవుడు ప్రతిదీ చూస్తాడు చిన్నది కూడా ఏ చిన్నది మన మనసులో అనుకుని కూడా దేవుడు చూస్తాడు. నేను ప్రభా ఇలాంటి ఇంట్లోని ఎంత పెద్ద ఇంట్లోని నేను ఎప్పుడైనా ఉండగలరా అనేసి నేను దేవుడిని అనుకునేదానండి.
నాతో వచ్చిన వాళ్ళందరూ ఆడపిల్లలందరూ ఆ పనులు ఆడుకుంటారు కానీ నేను మాత్రం అలాంటి మనసులో ఆలోచన కలిగేది. నేను వీళ్ళందరూ అమ్మగారిలాగా ఫీల్ అవుతున్నారు కదా, నేను కూడా ఇంత గద్దీంట్లో నేను ఉండగలను ప్రభా అనేసి నేను దేవునికి అడిగింది 2000లో నేను అడిగాను. 2025లో దేవుడు అదే వీధిలో నాకు ఇల్లు ఇచ్చాడు. అంత పెద్ద ఇల్లు అంటే అది చాలా పెద్ద ఇల్లు. అప్పుడు నేను ఆ కొండ ప్రాంతం అవన్నీ చూసేటప్పుడు అంతకుముందు అయితే నేను చీకటి అయిపోతే బేగ ఇంటికి వెళ్ళిపోవాలని భయపడేదాన్ని. ఇప్పుడు అదే వీధిలో అంత పెద్ద ఇంట్లో నివాసం చేయడానికి ఆయన దేవుడు స్తుతించడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చాడు. అందరూ నన్ను చూస్తే నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తున్నారు, ఈ అమ్మాయి ఎంతో డబ్బున్న అమ్మాయిలా చూస్తున్నారు. రియల్ గా చెప్పాలంటే నా దగ్గర ఏమీ లేదు, దేవుడు మాత్రం అన్నాడు. ఆయన ఉన్నారు కాబట్టి నేను అంత ఆనందంగా ఉన్నాను. ప్రభా ఇంత ఇల్లు ఇచ్చావు, నాకైతే విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం ఉంది ఆ ఇంట్లో ఉండడం. మా ఇంట్లో అందరికీ ఇబ్బందికరంగా ఉంది. మరి నాకు కూడా నా ఇబ్బంది నువ్వు చూస్తున్నావు కదా అనేసి అనుకుంటే, ఇంకొక విషయం ఏంటంటే అదే ప్రాంతంలో చెదపురుగులు పడుతున్నాయి. చెదపురుగులు పడుతుంటే మా చెల్లి చెదపురుగు పడిపోతున్నాయి, పిల్లలు నోట్లో పెట్టేసుకుంటే ఎలా ఇల్లు కాల్ చేస్తే పట్టు పట్టింది. అయితే నేను దేవుడు అన్ని ప్రార్థన పెట్టదా, ఈ చిన్న ప్రార్థన కూడా ఎందుకంటూ ఈ చిన్న ప్రార్థన కూడా దేవుడితో పెడదామని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నాకు ఆ చెదపురుగులు కనబడి నాకు ఇష్టం లేదు. ఆ చెదపురుగులు తీసే ప్రభా నాకైతే ఇష్టం లేదు, నువ్వు తీసేది అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నేను మర్చిపోయాను ప్రార్థన చేసిన విషయం కూడా నేను మర్చిపోయాను. నేను ఆయన చదువుకున్న విషయం అన్ని మర్చిపోయాను. ఇల్లు దొరికింది కదా ఈ ఆనందంలో ఉన్నాను. మా అమ్మగారు ఒక 2 రోజులు 3 రోజుల క్రితము ఒక చదువుకుని కనబడట్లేదు పాప అన్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాను. అంటే మన హృదయంలోని ప్రార్థన చేస్తేనే కాదు, హృదయంలో అనుకున్నా కూడా దేవుడు ఎంత చక్కగా వింటాడంటే ఒక్క పురుగు కూడా కనబడలే. ఏంటి నువ్వా ఇది కదా హైట్లో ఉండాలి. అప్పుడు నాకు ఇల్లు లేదంటే ఇప్పుడు 2 ఇల్లులు ఇచ్చావు, ఇంత పెద్ద ఇల్లు ఇచ్చావు, నేను ఏ ఇంట్లో ఉండాలి ప్రభా, ఏది నీ చెట్టు తండ్రి అని మళ్ళా నాకు ఒక రకమైన డిస్కస్ లోకి వెళ్ళిపోయింది. కానీ అయినప్పుడు కూడా మన కాలనీలో ఉండి ఇల్లు కట్టాలి అదే నా ఆలోచన కాబట్టి దేవుడు అందుకే ఇక్కడ పంపిస్తాడు. కానీ హృదయ వాంఛ ఏంటంటే అక్కడ ఆ ఊర్లో ఉండాలి మన కాలనీలోని అనుకున్న ఆ వాంఛ కూడా దేవుడు నెరవేర్చాడు. దేవుడికి వందనాలు. ఏదైనా మనం మనుషులకు అడిగితే కానీ అది ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడికి అడిగి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు నెరవేరుస్తాడు. 25 సంవత్సరాలు పట్టింది నేను ఆ గొడవ కాలనీ వెళ్ళడానికి. ఆ అఫీషియల్ కాలనీలో ఒక అఫీషియల్ గా ఒక మేడం లాగా ఉండడానికి దేవుడు ఒక 3 నెలలు తెగించి 3 నెలలు అయిపోయింది అనుకోండి. మరి రేపు ఎల్లుండిలో వచ్చేస్తాము. ఏదైనా నేను ఎందుకు చెప్తానంటే దేవుడు చేసిన వేలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో అందుకని చెప్తున్నాను. చాలా సాక్ష్యాలు అన్ని కలిసి చెప్పేసి కూడా వీలైనంత వరకు ఏ టైం అయినా కంప్లీట్ ప్రార్థన గడపండి. ఏది మనం దేని వల్ల చేయలేము. ఈ అధికారులున్నా, అన్నదమ్ములున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా ఎవరి వల్ల మనకేమి సాధ్యము కాదు. దేవుడి వల్ల మాత్రమే సమస్తము సాధ్యము. మీరు ఎందుకంటే చిన్న విషయం కూడా నేను చెప్తున్నా అంటే మీ జీవితంలో కూడా మీకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అడగచ్చు అడగకూడదు అని ఉంటది. అందుకే దేవుడి దగ్గర ఏదైనా ఓపెన్ గా మనం అడగచ్చు. ఆయన మన తండ్రి, మన అవసరాలు తీర్చగలడు. మన కోసం ఆయన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అంత గొప్ప తండ్రి మనకు ఉన్నాడు. ఏ విషయంలో భయపడకండి, దిగులు పడకండి. ప్రార్థనే ప్రతి దానికి కేవలం ప్రార్థనే మన పరిస్థితులు మారుస్తుంది, మన స్థితిగతులు మారుస్తుంది. కేవలం ప్రార్థనే. ఎవరు ఏమనుకున్నా అనుకోపోయిన మోకాలు వేయాలని కాదు, నడుచుకున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఇల్లు తుడిచిన, గిన్నెలు తోమిన, బట్టలు ఉతికిన, కేవలం ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు. నేను నాతో పాటు నడిచి నా స్నేహితులతో పాటు నేను లేదని, కానీ నేను అక్కడ ఆలోచించాను, నడుచుకొని ఆలోచించాను ఇలాంటి ఇంట్లో ఉంటానని. మోకాలేసి ప్రార్థన చేయను, నడుస్తూనే ఆలోచించాను. కానీ దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు అని మన దేవుడు. మరి మీరు కూడా అలాంటిది దేవుడి సందులో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ హృదయ వాంఛ దేవుడు నెరవేరుస్తాడు. నాకు నెరవేర్చిన దేవుడు మీకు నెరవేరుస్తాడు. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన థ్యాంక్ యూ.